డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద ఆదాని ఫౌండేషన్ సౌజన్యంతో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పనిని నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం అని అన్నారు. నెల్లూరులో డిసెంబర్ నాటికి ఇంటింటికి తాగునీటి పథకం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ ప్రెసిడెంట్ సాయి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ సుజల పేదవారికి ₹2కే 20 లీటర్ల ఆర్ఓ వాటర్, అంటే మనం జనరల్గా మినరల్ వాటర్ అని పిలుచుకుంటాం. ఆర్ఓ వాటర్ 20 లీటర్లు ₹2కే పేదవాళ్ల కోసం. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతం 2014-19 అప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ నగరంలో మొత్తం 100కు పైగా ఆ రోజు ఈ యొక్క ఎన్టీఆర్ సృజన స్టార్ట్ చేయాలని దాదాపు చాలా వరకు దీన్ని ఆ రోజుల్లోనూ కట్టడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన అయినప్పటి నుంచి పేదవాళ్ళ నోటికాడ అన్నం తీసేశాడు, అన్నా క్యాంటీన్. అలాగనే ఇటువంటి మంచినీళ్ళ పథకం కానీ తీసేశాడు. పేదలు కట్టిన ఇళ్ళు తీసేశాడు. మళ్ళా పేదలకి అందరికీ మావయ్య అంటారు. ఆయన దేనికి మావయ్య మాకు తెలియదు. ఎవరైనా మంచినీళ్ళు తీస్తారా? భోజనం తీస్తారా? ₹5 భోజనం. ఈరోజు మళ్ళా అదే మంత్రి గారు మళ్ళా మనకు మున్సిపల్ శాఖ మంత్రి అవడం మన అదృష్టం. ఈరోజు నెల్లూరు నగరంలో 60 ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పటికే 10 స్టార్ట్ చేశారు. ఈరోజు 2 స్టార్ట్ చేయబోతున్నారు. మిగతాయి కానీ త్వరతగా దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి, ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయా? అన్నిటికీ ఉండవు. సమకూర్చుకోవాలి, పలుకుబడిని వాడాలి, ఉండే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి. ఈరోజు అదాని కాడి నుంచి దాదాపు ₹4 కోట్ల ఈ యొక్క వాటర్ కోసం సిఎస్ఆర్ ఫండ్గా మంత్రి గారు మాట్లాడి తీసుకొని రావడం. ఇదే అదాని గతంలో కానీ ఉండింది. పోయి అడిగేవాళ్ళు లేరు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుక్కోవడానికి సరిపోయింది, కానీ ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మళ్ళా ఆ రోజు మా కళ ఇది, పేదలకు మంచినీళ్ళు ఇవ్వాలని. ఇక్కడ మనకి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో ఆ రోజు మంత్రి గారితో అడిగి దేశంలో ఎక్కడ లేనట్టుగా ఓజోనైజ్డ్ ప్లాంట్ చేయాలని కానీ ఆ రోజు అనుకున్నాం. కానీ ఆ రోజు మాకు సమయం లేక చేయలేకపోయాం. ఈరోజు పేదరికం అనేది అడ్డు కాదు. నెల్లూరులో 16వ డివిజన్లో జగదీష్ నగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్కి దగ్గర ఈరోజు వాటర్ ఎన్టీఆర్ సుజలని ప్రారంభించడం జరిగింది. 2014-19లోనే ఈ ఎన్టీఆర్ సుజల పద్ధతి తీసుకురావడం 6 లక్షల రోజుకి 6 లక్షల యూనిట్ల లీటర్లు 6 లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 6 మదర్ ప్లాంట్లు, దాదాపు 120 లాంటి ప్లాంట్లు, చిన్న ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించడం. 2,75,00,000 ఖర్చు పెట్టాం. ఆ రోజు మేయర్ గారే, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీజ్ గారే. కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక పాలన అంటారా, లేకుంటే నెగిటివ్ మైండా, లేకుంటే ప్రజలకు చేయకూడదా, లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు. కానీ వాటిలన్నింటినీ ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తే ఎవరు తెలియదు. అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేసి తెలీదు. రోజుకు 2,25,000 మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ₹5 చక్కటి భోజనం, అది ఆపేస్తుంది. 204 అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తారో తెలియదు. చక్కగా వాటర్, డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో 6 లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి ప్యాకప్ చేస్తే వాటిని ఆపేశారు. ఎందుకు ఆపేశారో కూడా తెలియదు. అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేశారు మీరు. అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు.
ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం. ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం 60 ప్లాంట్లు ఇట్లాంటి చిన్న ప్లాంట్లు వస్తున్నాయి. 3 మదర్ ప్లాంట్స్. ఒక్కొక్క ప్లాంట్లో 1,00,000 లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది. 3 లక్షల వాటర్. ఇది కేవలం ₹2కే 20 లీటర్లు. ఆ రోజు డిజైన్ చేసింది కూడా ₹2కే 20 లీటర్లు. ఇప్పుడు కూడా అదే. అయితే చాలామంది సార్ ₹5 పెట్టండి సార్ 20 లీటర్లు పెంచమన్నారు. నేను పెంచొద్దన్నా. ఆ రోజు మాట ఇచ్చాం, మొదలు పెట్టాం ప్రజలకి. గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు. 2014-19లో మనం ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చాలా ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను. ₹2కే 20 లీటర్లు ఇవ్వని. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేసి వెరీ హ్యాపీ. మొత్తం ఇంతవరకు 60 ప్లాంట్లలో 10 ప్లాంట్. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, డిసెంబర్ లోపల డ్రింకింగ్ వాటర్ సమస్యని 100% సంగం బ్యారేజ్ నుంచి 54 డివిజన్కి వస్తుంది. 54 డివిజన్లకి, కార్పొరేషన్లో 54 డివిజన్కి. అదేవిధంగా రాబోయే 1 ఇయర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేస్తాం. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ, మల్లప్ప కాలువ వదిలేస్తే మళ్ళీ దోమలు వస్తాయి. అందుకని దానికి కూడా ముఖ్యమంత్రిని అడిగాను. మరొక 50 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దాని మీద స్లాబ్ వేస్తారు. చేసే దోమలు ఈ విధంగా 1 by 1 నెల్లూరు ప్రజలకు 2014-లో 19లో ఏదైతే హామీ ఇచ్చామో వాటితోటే ప్రజలు ఏదైతే ఇప్పుడు 16 డివిజన్కి వచ్చా. ఇక్కడ ఒక రోడ్డు విషయం చెప్పారు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పారు దాన్ని సర్వే చేయించమని. అది పబ్లిక్ రోడ్ అయితే ఇమీడియట్గా వేస్తాం. ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, పార్కులు 47 పార్కులు టేకప్ చేసాం. 4 స్కూల్స్ అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. 15 హై స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నాం. వీఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా.